ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2020 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నప్పుడు ఆయన సత్యస్వార్తను ప్రకటించే సమయంలో ఒకానొక సందర్భంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చెట్టుని దూరం నుంచి చూశాడు. ఆ చెట్టు చాలా చక్కగా పచ్చగా కనబడుతూ ఉంది. ఆ పచ్చని చెట్టుకి చూసినప్పుడు దాని కాయలు ఇంకెంత బాగా మధురంగా ఉంటాయో, ఎన్ని కాయలు ఉంటాయో అనని యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇట్లాగే చెట్టు ఉంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి కొమ్మను చూశాడు, ఆకు వెనుక చూశాడు. చూస్తే ఒక్క కాయ కూడా కనపడలా. యేసుప్రభువారికి చాలా బాధేసింది. ఎందుకు? యేసుప్రభువారికి ఆకలైంది. ఈ చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఈ చెట్టుకి కనుక కాయకపోతే ఏమనుకున్నా తెలుసా? ఈ చెట్టు అనవసరంగా పెంచానంటాం. యేసుప్రభువారు వెంటనే అన్నాడు, ఈ చెట్టు ఎండిపోవును గాక అన్నాడు. చూడండి, ఆ చెట్టు తక్షణమే ఎండిపోయింది. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, తన కృప చూపించాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. మరి మనం ఆత్మీయంగా దేవుని యొక్క సంఘంలోకి తీసుకొని రాబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫలించాలి. ఫలం లేనటువంటి వారముగా ఉంటే చూడటానికి ఆత్మీయతతో, చూడటానికి ప్రార్థనాపరులంగా, చూడటానికి దేవుని భక్తి కలిగిన వారంగా కనబడితే ఉపయోగం లేదు. దూరం నుంచి చూసేవాళ్ళు వీళ్ళు ఒకవేళ సోషల్ మీడియాలో ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను కూడా అలాగే కనపడితే ఎవరికి ఉపయోగం లేదు. యేసుప్రభువారు అంటున్నాడు, ఆత్మీయ ఫలాలు ఫలించేవారుగా ఉండాలంటున్నాడు. నేను కూడా ఆత్మీయ ఫలాలు ఫలించేటట్టు ఉండాలని యేసుప్రభువారు చెబుతున్నాడు. కాబట్టి మనం ఆత్మీయులంగా ఫలాలు, నీతి ఫలాలు ఫలించే వాళ్ళంగా, అనేక ఆత్మలను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చే వారంగా, యేసుక్రీస్తు ప్రభువారి ఆకలి తీర్చే వారంగా ఆ విధంగా మనం ఉండాలంటే దేవునితో సహవాసం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన జీవితాలను మనం ఫలించి ఆయన యొక్క ఆకలి తీరుద్దాం. తృప్తిగా ఆయన భుజించే విధంగా మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్.